హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే, జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సర్క్యులేషన్ అనేది ఒకటి మనకి సోషల్ మీడియాలో రిపీట్ అవుతూ ఉంది. అదేవిధంగా దాంట్లో మనకి పొజిషన్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ వీడియోలో మన హెడ్డింగ్ ఏంది అంటే, మనకి డిఎస్సి నోటిఫికేషన్ నాటికి, ఎందుకంటే ఆల్రెడీ మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారంగా లేదా ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ గవర్నమెంట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఆ జాబ్ క్యాలెండర్లో మనకి అక్టోబరు మనకి డిఎస్సి లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టీచర్ పొజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఆ టైం కల్లా మనకి పొజిషన్స్ పెరుగుతాయా, లేకపోతే ఈ 3004 మాత్రమే మనకి కంటిన్యూ అవుతుందా అనేది ఇక్కడ మనకి ప్రశ్న. ఎందుకు అంటే కొంత సమాచారం ప్రకారంగా పెరగొచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కారణాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి 3004 అనంగానే చాలామంది డిసప్పాయింట్గా ఉన్నారు. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం 16,000 చేంజ్ తోటి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి గవర్నమెంట్ వెళ్ళే ముందు మళ్ళీ ఎక్కువ బల్క్ పొజిషన్స్ని రిలీజ్ చేయాలనేటటువంటి ఉద్దేశం కూడా ఉండవచ్చు. సరే, కారణం ఏదైనా కానీ ఇప్పుడున్న పొజిషన్స్ తక్కువ కాబట్టి మీరు తక్కువని మీరు అనుకుంటున్నారు. కానీ ఒకవేళ రిలీజ్ చేసే టైం కల్లా ఏమైనా పెరిగే పాసిబిలిటీస్ ఉన్నాయా విత్ డిఫరెంట్ రీజన్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఇక్కడ చూడండి, మనకి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఎప్పుడూ లేని విధంగా, ఓకేనా, ఆ టాపిక్ కాడికి వస్తారు. మళ్ళీ మనకి ఫిజికల్ సైన్స్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా కోర్సెస్ మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి పీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ని మనం లాంచ్ చేయడం జరిగింది. అది నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి ఉంటుంది ఈ ఆఫరు. దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కానిస్టేబుల్ టు కలెక్టరు అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ సపరేట్ ఇంగ్లీష్ మీడియం, సపరేట్ తెలుగు మీడియం అనేది కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సరే, ఇవి జనరల్గా మన ప్రైసెస్. ఎప్పుడు కూడా ఎలాంటి ఆఫర్ పెట్టలేదు. ఓన్లీ 3 days లేదా 2 days మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. అది కూడా అభ్యర్థులు గమనించండి. సరే, ఇక్కడికి రండి. జనరల్గా మనకి ఇక్కడ చూడండి, అక్టోబర్ 15th మనకి నోటిఫికేషన్ అని అంటున్నారు. ఇది మన డిఎస్సి నోటిఫికేషన్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ విధంగా 3004. అయితే ఇక్కడ పోస్టులు పెరగొచ్చు అనే దానికి ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఏ కాంపిటేటివ్ అయినా, నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ఏది గ్రూప్స్ కానీ ఏదైనా కానీ, ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఇది కూడా ఒక పరీక్షే. పోస్ట్ పోన్మెంట్ అనేది, పొజిషన్స్ తక్కువ ఉండటం అనేది, తర్వాత ఇప్పుడు జరిగిద్దా లేదా అనేది కూడా, ఇవన్నీ కూడా ఇదే పెద్ద పరీక్ష. ఎగ్జామ్ రాయటం కన్నా అతిపెద్ద పరీక్ష ఏంటి అంటే, ఎగ్జామ్కి సన్నద్ధం కాకుండా చేసేటటువంటి ఇలాంటి పరిణామాలే పెద్ద పరీక్షగా భావించాలి. వీటన్నిటిని మనం తట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఒక సంవత్సరం కాకపోయినా రెండో సంవత్సరం అయినా మనకి జాబ్ రావాలి అనేటటువంటి కసితోటి మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకి ఆ పాజిటివ్ ఎనర్జీస్ ద్వారా మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. ఏది మనం ఆ ప్రిపరేషన్ మీద విత్ స్టాండ్ అయి ఉన్నట్లయితే, ఓకేనా. మరి ఇక్కడ పెరగొచ్చు అనడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మనకి 1994 బ్యాచ్ అనేది జాయిన్ అయినటువంటి టీచర్స్ బ్యాచ్ మనకి జూన్ నాటికి రిటైర్మెంట్ ఉండే అవకాశం ఉంది. రిటైర్మెంట్ ఉంది. దాదాపుగా 12,000 మంది మనకి రిటైర్మెంట్ ద్వారా మనకి వేకెన్సీస్ అనేవి కొత్తగా వచ్చే అవకాశం ఉంది. అలా అని 12,000 పొజిషన్స్ని ఇది ఆల్ డిఎస్సి కేటగిరీస్, ఓకేనా. ఆల్ కేటగిరీస్, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజెస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఫిల్ చేయకపోవచ్చు, ఓకే. కాకపోతే కొంత యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మరి మ్యాన్ పవర్ సరిపోదు కాబట్టి స్కూల్స్లో ఖచ్చితంగా ఆ టయానికి కొంచెం యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత రెండవది వచ్చేసి, మనకి రెండోసారి మళ్ళీ టెట్ నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి కొత్త అభ్యర్థులు వస్తారు, పోటీతత్వం పెరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. దాని ద్వారా కూడా, ఆ రీజన్ ద్వారా కూడా కొన్ని పొజిషన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత థర్డ్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఎక్కడా కూడా పొజిషన్స్ ఓకే, 3004 ఓకే, తర్వాత కేటగిరీ వైజ్గా ఇచ్చారు, ఓకే. కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేయనటువంటి అంశం ఏంటి అంటే, ఎంటైర్ కాలమ్స్లో పీజీటీ, టీజీటీ గురించి మనకి డిస్కస్ చేయలేదు, అవునా కదా. కాబట్టి ఇక్కడ పీజీటీ, టీజీటీ ప్రస్తావన లేదు కాబట్టి, టీజీటీ, ఓకేనా, టీజీటీ ప్రస్తావన లేదు కాబట్టి ఇవి కూడా మనకి కొంత
అంటే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఖచ్చితంగా ఇది గూడా అందుబాటులో ఉండే ఈ పొజిషన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక ఇవి మనకి మెయిన్ రీజన్స్. ఏది రైట్ ఈ రిటైర్మెంట్స్ కావచ్చు, తర్వాత టెట్ గావచ్చు, పీజీటీ, టీజీటీ గావచ్చు. తర్వాత నెక్స్ట్ ఎందుకంటే మ్యాన్ పవర్ సరిపోదండి. టీచింగ్ పవర్ అంటే టీచింగ్ స్టాఫ్ అనేది ఎప్పుడైతే 12,000 మెంబర్స్ వేకేట్ అవుతారో ఖచ్చితంగా మనకి వాటిని మనం కొంచెం కంపల్సేట్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుంది. తర్వాత మళ్ళీ ఆ టైం కల్లా మనకి వీళ్ళంతా గూడా యాడ్ అవుతారు గాబట్టి మళ్ళీ కొంత పొజిషన్స్‌ని యాడ్ జేయటానికైతే కొంత అవకాశం అయితే ఉంటుంది. ఒకటి. ఇంకోటేంది అంటే మీరు ఈ ప్రిపరేషన్‌లో ఈ పొజిషన్స్, ఈ నంబర్స్ చూసి గనక మీరు ప్రెజెంట్ ప్రిపరేషన్ ఆపారనుకోండి. ఆపి మళ్ళీ మీ ప్రైవేట్ సెక్టార్‌కో లేకపోతే ఇంకోటిన ఎటు ఎళ్ళిపోతే ఈ మైండ్ సెట్ గాని, ఈ ప్రిపరేషన్ ట్రెండ్ గాని మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటికి గనక పొజిషన్స్ ఒకవేళ పెరిగినియి అనుకోండి. మళ్ళీ మీరు అప్పటి నుంచి ప్రైవేట్ సెక్టార్ నుంచి మళ్ళీ ఇక్కడ ప్రిపరేషన్‌కొచ్చినా గాని అందుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ మీరు ఇచ్చేటటువంటి 4, 5 నెలల గ్యాపు మళ్ళీ మీరు రిటర్న్ వచ్చిన తర్వాత దాదాపుగా 1 ఆర్ 1 ½ ఇయర్ పడుతుంది మళ్ళీ పికప్ కాటానికి. ఎందుకంటే మనం వన్స్ ప్రిపరేషన్ వదిలేస్తే ఆ సబ్జెక్ట్‌ని గాని, ఆ ఫ్లోని గాని మిస్ అవుతా ఉంటాం. అది మిస్ గాకుండా మీరు గనక కన్సిస్టెన్సీగా మీరు ప్రిపరేషన్ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యి మీకు అప్పటికప్పుడు మనకు కొంచెం ఇంకోటి ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి లేదా మనకి ప్రిపరేషన్‌లో మన టీచర్స్ కాబట్టి మనం ప్రిపేర్ అయినటువంటి నాలెడ్జ్ ఎప్పటికీ గూడా వృధా కాదు. మీరు చేసే ప్రైవేట్ సెక్టార్ ఎన్విరాన్మెంట్ గూడా మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టే అవకాశమే ఉంటుంది గానీ, మిమ్మల్ని డౌన్‌గ్రేడ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఏది ఒకవేళ మీరు ప్రిపరేషన్‌లో ఉండి, ఒకవేళ పొజిషన్స్ లేవు సార్ అనేటటువంటి తత్వంలో మీరు ఉన్నా గాని. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఎక్కడైనా మనని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది గానీ, మన యొక్క అంటే నిమ్న స్థాయిలోకైతే తీసుకురాదు. అది గూడా గుర్తించండి. ఎందుకంటే వృధా అవుతుంది లేతే సమయం. ఎందుకంటే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం అంతా గూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ గూడా ఉంటాయి గాబట్టి ఓకే. మీరిప్పుడు అవి లేవని అనుకోని అంటే మీరు అవి ఉన్నా గాని మీరు ప్రిపరేషన్‌కి ఏ విధంగా అయితే స్టెప్ తీసుకున్నారో అదే ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. ఆటోమేటికల్‌గా మనకి ఏదో ఒక రూపంలో మనకి పొజిషన్స్ ఎక్కడో ఒక చోట సెంట్రల్ గావచ్చు, స్టేట్ గావచ్చు యాడ్ అయ్యి మనకి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హెచ్‌జిటి గాని, స్కూల్ అసిస్టెంట్ గాని. ఈ విషయాలను కొంచెం పరిగణలో తీసుకోండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. ఇవన్నీ గూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నది అని అనుకోని మనం ముందుకెళ్ళాలి. లేదనుకోండి మొత్తం నెగెటివ్ ఎనర్జీతో మన మైండ్‌ని ఫిల్ చేసుకుంటే ఈ ప్రిపరేషన్ యొక్క కంటిన్యూటీ అనేది దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందనమాట. ఓకే. ఇవన్నీ గూడా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఓకేనా నా నంబర్‌కి కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.